రవితేజ కథానాయకుడుగా నటిస్తున్న 75వ చిత్రం మాస్ యాత్ర. భాను భోగవరపు దర్శకుడు. శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకులని మెప్పించి సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేసింది. మొదటి పాట కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు రెండో పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మెలోడీ సాంగ్ అని తెలుస్తోంది. రవితేజ, శ్రీలీల మధ్య సాగే ఈ మెలోడీ సాంగ్ సూపర్ గా ఉంటుందని తెలుస్తోంది. త్వరలో ఈ రెండో పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా వినాయక చవితి కానుగ్గా ఆగస్టు 27వ తేదీన విడుదల కానుందని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ వింటేజ్ రవితేజ కనిపిస్తూ ఉన్నాడు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు. మాస్ యాత్ర చిత్రంలో శ్రీలీల కథానాయికగా, ధమాకా తర్వాత వీరి కలయికలో వస్తున్న చిత్రం ఇది. భీమ్ సంగీతం అందిస్తూ ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ తో మేరే లవర్ ఆకట్టుకుంటోంది. సినిమా ఆటోగ్రాఫర్ గా వితు అయ్యాన్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తూ ఉన్నారు. మాస్ ఎంటర్టైనర్స్ కి రవితేజ పెట్టింది పేరు. మునుపటి రవితేజను గుర్తు చేసేలా, ఆయన అభిమానులకి, మాస్ ప్రేక్షకులని ఫుల్ ట్రీట్ ఇచ్చేలా మాస్ యాత్ర ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. భాను భోగవరపు ఈ చిత్రాన్ని మాస్ అంశాలతో తీస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ గా నటిస్తున్నారు. గతంలో ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర, నాగవంశీ మరియు సౌజన్య నిర్మిస్తూ ఉన్నారు. రవితేజ గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో మాస్ యాత్రపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. క్రాక్ మరియు ధమాకా వంటి సినిమాలు తర్వాత రవితేజ మరోసారి తన మాస్ ఇమేజ్ ని నిలబెట్టుకోవడానికి ఈ సినిమా కీలకం కానుంది. దాంతో ఈ సినిమా మీద రవితేజ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.